హాయ్ నమస్తే, వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో విధ్వంసక పాలనకు పరాకాష్ఠగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి విగ్రహాల ధ్వంసం దగ్గర నుంచి మొదలు పెడితే పేర్ల మార్పు, శిలాఫలకాల ధ్వంసం, ఆఖరికి ఇవాళ తెల్లవారుజామున తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ సెంట్రల్ కార్యాలయం కూల్చివేతకు సంబంధించిన విజువల్స్ మొత్తం రాజకీయ వర్గాలతో పాటు దేశాన్నే నివేరపరిచేలా సాగింది. ఈ విధ్వంసక పాలనకు సంబంధించి ఇప్పటికే మనం కొన్ని డీటెయిల్స్ కూడా మాట్లాడుకున్నాం. దీంతో అంటే తాజాగా వెలుగులోకి వచ్చిన మరో విశేషం ఏంటంటే పార్టీ కార్యాలయాలకు సంబంధించి ఏ ప్రభుత్వం అయినా కొన్ని పర్మిషన్స్ ఇస్తుంది. అది క్వైట్ కామన్ అనమాట. ఈ చంద్రబాబు ప్రభుత్వమే 2016లో దీనికి సంబంధించి రిలీజ్ చేసిన జీవో ఒకసారి మీకు చదివి వినిపిస్తా చూడండి. పర్మిషన్ ఇచ్చిన వ్యక్తే విధ్వంసానికి పిలుపునివ్వడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. జీవో ఎంఎస్ నంబర్ 826 రెవెన్యూ డిపార్ట్మెంట్ డేటెడ్ 31/08/1987 దీన్ని అనుసరించి ఈ జీవోను రిలీజ్ చేశారనమాట 2016 జూలై 21వ తారీఖున. ఇన్ ది రెఫరెన్స్ ఫస్ట్ రీడ్ అబౌవ్ ఆర్డర్స్ వర్ ఇష్యూడ్ యాజ్ ఏ policy for allotment of government lands for locating the offices of the recognized political parties on lease basis, according to which a provision was made to allot land not exceeding acre 1 on 30 years lease basis, renewable for a further period as agreed up to at the option of the lessee in the state and the district headquarters to the recognized political parties which do not already own by ఎనీ ల్యాండ్ ఆర్ బిల్డింగ్ సబ్జెక్టెడ్ టు అవైలబిలిటీ అండ్ సర్టెన్ కండిషన్స్. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే 1 ఎకరం లోపు కనుక ల్యాండ్ అయితే, ఇది కూడా జిల్లా హెడ్ క్వార్టర్లో కాకుండా వేరే చోట అయితే 30 ఏళ్ల పాటు లీజుకు తీసుకునే అవకాశం ఉంటే ఈ జీవో వర్తిస్తుంది అని చెప్పి ఒకటి. రెండోది, ఆల్దో ది జీవో ప్రిస్క్రైబ్ ద అలాట్మెంట్ ఆన్ లీజ్ బేసిస్ ఎట్ ఇన్ యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ ఇన్ సెవరల్ కేసెస్ ది ల్యాండ్ వాజ్ అలాటెడ్ ఆన్ alienation basis in relaxation of the above GO on the basis of representations of the political parties. Further, there was no prescription about the rate of lease in the GO in actually implementation. So ఈ జీవోలో మెన్షన్ చేసినట్టు ఈ రేట్ల ప్రకారం లీజుకు తీసుకునే అవకాశం ఉందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఈ జీవో చెప్తుంది. గవర్నమెంట్ హ్యాస్ దేర్ ఫోర్ ఫెల్ట్ ది నీడ్ ఆఫ్ రివైజింగ్ ద అబౌవ్ సెడ్ పాలసీ అండ్ బ్రింగింగ్ అవుట్ ఏ న్యూ పాలసీ సో యాజ్ టు బ్రింగ్ అవుట్ యూనిఫామ్ గైడ్లైన్స్ ఇన్ ది మ్యాటర్ ఆఫ్ అలాట్మెంట్. సో ప్రభుత్వం ఇట్లా ఇచ్చే ల్యాండ్లకు ఒక పాలసీని తయారు చేస్తూ ఈ జీవో రిలీజ్ చేస్తున్నామని దీని సారాంశం. ఇందులో భాగంగా కేటగిరీ 1 కింద ది నేషనల్ పొలిటికల్ పార్టీస్ రికగ్నైజ్డ్ స్టేట్ పొలిటికల్ పార్టీస్ హ్యావింగ్ మోర్ దాన్ 50% స్ట్రెంగ్త్ ఇన్ లోవర్ హౌస్ అసెంబ్లీ విల్ బి ఎలిజిబుల్ అప్ టు అన్ ఎక్స్టెంట్ ఆఫ్ 4 acres 4 cents ఆఫ్ ల్యాండ్. సో గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు, తర్వాత ప్రాంతీయ పార్టీలు 50% పైగా దిగువ సభల్లో సభ్యులున్న పార్టీలకు 4 సెంట్లు అంటే దగ్గర 4 ఎకరాల వరకు కేటాయించుకోవచ్చు అని చెప్పి ఈ జీవో చెప్తోంది అనమాట. తర్వాత కేటగిరీ 2, ఇఫ్ ది స్ట్రెంగ్త్ ఈజ్ రేంజింగ్ ఫ్రమ్ 25 to 50% ఇన్ లోవర్ హౌస్ దే షెల్ బి ఎలిజిబుల్ అప్ టు ½ acre ఆఫ్ ల్యాండ్. సో 25 నుంచి 50% కనుక తక్కువ బలం ఉంటే ½ ఎకరం వరకు కేటాయించవచ్చు. కేటగిరీ 3, ఇన్ ది స్ట్రెంగ్త్ ఈజ్ బిలో 25% ఇన్ లోవర్ హౌస్ బట్ దేర్ ఈస్ అట్లీస్ట్ 1 member ఇన్ ఎయిదర్ ఆఫ్ ది హౌసెస్ దే షెల్ బి ఎలిజిబుల్ అప్ టు 1000 square yards. సో 25% కంటే తక్కువ బలం ఉంటే ఎంత 1000 గజాల వరకు కేటాయించవచ్చు అని చెప్పి. తర్వాత ఎక్స్టెండెడ్ ల్యాండ్ ఎలిజిబుల్ ఇన్ ది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, జిల్లా హెడ్ క్వార్టర్స్లో అయితే ది నేషనల్ పొలిటికల్ పార్టీ జాతీయ పార్టీలకు అండ్ గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీలకు చట్టసభల్లో 50% ఉంటే 2 ఎకరాలు కేటాయించవచ్చు. రెండో కేసు కేటగిరీ 2 ఏంటంటే 25 నుంచి 50% కనుక ఉంటే జిల్లా హెడ్ క్వార్టర్స్లో 1000 గజాల వరకు కేటాయించవచ్చు. మూడో కేసు ఏంటంటే 25% బలం ఉంటే 300 గజాల వరకు జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఆయా పార్టీలు అప్లై చేసుకుంటే ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ పీరియడ్ ఆఫ్ లీజ్ 33 years రెన్యూవబుల్ అప్ టు టోటల్ 99 years ప్రొవైడెడ్ ది పార్టీ సర్వైవ్స్. సో పార్టీ ప్రస్థానానికి తగ్గట్టు 33 ఏళ్ళ నుంచి 99 ఏళ్ళ వరకు కూడా లీజును పొడిగించుకునే అవకాశం ఉంది. లీజ్ రెంట్ వచ్చేసి 1000 rupees వరకు ఛార్జ్ చేయాలన్నది వీళ్ళు చెప్తున్న మాట. శాంక్షనింగ్ అథారిటీ, ది గవర్నమెంట్ షెల్ బి ది శాంక్షనింగ్ అథారిటీ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ ల్యాండ్. సో ప్రభుత్వమే దీన్ని శాంక్షన్ చేస్తుందని చెప్పి ఇక్కడ జీవో రిలీజ్ చేసిరు కదా. ఇదంతా ఎవరికి ఇచ్చిర్రు? టు ది కాపీ టు
స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఓఎస్డి టు హానరబుల్ డిప్యూటీ సీఎం, తర్వాత చీఫ్ సెక్రటరీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గౌట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్, చీఫ్ సెక్రటరీ టు గౌట్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, అసైన్మెంట్ సెక్షన్స్ ఇన్ రెవెన్యూ డిపార్ట్మెంట్. ఇట్లా అన్ని శాఖలకు కూడా ఈ జీవోను అప్పట్లోనే 2016లోనే పంపించిందనమాట. ఎవరు? చంద్రబాబు నాయుడు సర్కార్, గత ప్రభుత్వం. దానికి అనుగుణంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవి కేటాయించుకున్నారు. ఇది బోట్ యార్డ్ కింద ఉన్న భూమిని 1000 రూపాయల లెక్కనే 2 ఎకరాలు 3 ఎకరాలు తీసుకొని ఇక్కడ మొత్తం ఆల్మోస్ట్ నిర్మాణం పూర్తయ్యే దశకు వచ్చిన ఈ బిల్డింగ్ను అటు కూలుస్తారు. మీరే పర్మిషన్లు ఇస్తారు, మీరే ఇట్లా కూల్ చేస్తామంటే ఎట్లా? దీనికి ఒక సహేతుకమైన కారణం కూడా చూపించాలి ఇప్పటిదాకా. ఎందుకు కూలుస్తున్నారు అంటే అనుమతులు లేవా? ఒకవేళ అనుమతులు లేకపోతే దాన్ని వీళ్ళు కోర్టుకు వెళ్ళిండ్రు కదా, కోర్టు అంటే తదుపరి ఆదేశాలు వచ్చే వరకు డెమాలిష్ చేయొద్దని చెప్పి కోర్టు ఆదేశించిన తర్వాత న్యాయ వ్యవస్థను కూడా పరిగణలోకి తీసుకోకుండా అట్లెట్లా నేలగూలుస్తారు అన్నది ఇప్పుడు టీడీపీ మీద వేలు చూపిస్తున్నారు అంతా. ఇక ఈ విధ్వంసక అరాచకాన్ని జాతీయ ఛానళ్లు కూడా ఇట్లా చూపిస్తున్నారు అనమాట. చంద్రబాబు నాయుడు డిక్టేటర్ లాగా వ్యవహరిస్తున్నాడు అని చెప్పి ప్రొజెక్ట్ చేస్తా ఉన్నాయి. ఇంకా వీళ్ళు ఏమైనా పత్తిత్తులా అంటే అదేం లేదు. ఒకసారి మీకు అవి కూడా చూపిస్తా. ఇక్కడ చూడండి, మంగళగిరిలో టీడీపీ రాష్ట్ర కార్యాలయం 3 ఎకరాల 65 సెంట్లు, స్థలం విలువ 75 కోట్ల పైనే. ఈ భూమిలో వాగు, పోరంబోగు, కాలువ భూమి, రైతులకు కేటాయించిన డీ పట్టా భూములు ఉన్నాయి. ఇక్కడ ఎవరెవరు రైతులు ఎంతెంత వాళ్ళని బెదిరించి లాక్కున్నది కూడా ఇక్కడ మొత్తం ఉంది. మరి దీనికి ఏమంటారు అంటే, మీరు చేస్తేనేమో సంసారం, అవతల చేస్తేనేమో వ్యభిచారం అంటే ఎట్లా కుదురుతుంది? ఇంకా దీంతో పాటు ఇప్పుడు ఏకంగా అనకాపల్లిలో జగన్ రెడ్డి కడుతున్న మరో ప్యాలెస్ ఇది, దీన్ని కూడా కూల్చమని సోషల్ మీడియాలో వీళ్ళు పోస్టులు పెట్టడం, వాళ్ళ ఎమోషన్స్ను కంట్రోల్ చేయడం కోసం ఇట్లాంటి కట్టిన భవనాలన్నింటినీ కూల్చేసే ప్రయత్నం చేస్తే ఎట్లా కుదురుతుంది? ఇక్కడ కొన్ని లీగాలిటీసు, చట్టము, కథ చాలా ఉంటుంది కదా. ఇదే టీడీపీ ఎక్కడ దాకానో ఎందుకు ఆ పార్టీ పుట్టిన హైదరాబాద్లో ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ పక్కన ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఏదైతే ఉందో అది ఎల్వి ప్రసాద్ ప్రైవేట్ ల్యాండ్గా వీళ్ళు తీసుకొని గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ ట్యాంక్ బండ్ దగ్గర ఐమాక్స్ థియేటర్కు పర్మిషన్ ఇచ్చిండు చంద్రబాబు నాయుడు అప్పట్లో. ఈ చరిత్ర ఎవరికి తెలియదు చాలా మందికి. దీని మీద అప్పట్లో ఎవరు నేదురమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రులు అందరూ కూడా వైఎస్ఆర్ దగ్గర నుంచి కేసీఆర్ వరకు చాలా ఆరోపణలు చేసిరు అసెంబ్లీ సాక్షిగా. దానికి ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పలే. ఇట్లా కూల్చుకోవడం విధ్వంసమే పరాకాష్ఠగా మారితే మీ సెంట్రల్ ఆఫీస్ అనుకుంటుంటే ఇక మిగతా ఇప్పుడు ఎక్కడెక్కడైతే మీకు ఈ ల్యాండ్స్ ఉన్నాయో, ఇగో వైఎస్ఆర్ కడప, శ్రీకాకుళం, చిత్తూరు, శ్రీకాకుళం, గుంటూరు, విజయనగరం ఇక్కడ మొత్తం కేటాయించుకున్నారు కదా. ఇక్కడ ఆఫీసులన్నీ రెడీ ఉన్నాయి. మరి వీటిని కూడా కూల్చాలి కదా. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసు ఇల్లీగల్ అనుకుంటే ఇవి కూడా ఇల్లీగల్ కిందనే కదా లెక్క. సో రాష్ట్ర ప్రజలకు కానీ దేశ ప్రజలకు కానీ ఏం చెప్పదలుచుకున్నాడు చంద్రబాబు నాయుడు కానీ ఆయన కూటమి ప్రభుత్వం కానీ? సో జీవోలు ఇచ్చేది మీరే, మళ్ళీ డెమాలిషన్కు మీ ప్రమేయం లేకుండా అయితే అంత డెసిజన్ అనేది తీసుకోరు కదా. సిఆర్డిఏ కానీ, మున్సిపల్ శాఖ అధికారులు కానీ, పోలీసు పహారా మధ్య కూలుస్తున్నారంటే ఏంటి అర్థం? ఇక్కడ మేమేం వైఎస్ఆర్సీపీకి వకాలత పూల్చుకొని మాట్లాడట్లేదు, జగన్మోహన్ రెడ్డికి ఏం కిరీటాలు పెట్టట్లేదు. కానీ ఒకప్పుడు ఇదే ప్రజా దర్బార్, ప్రజావేదికను కూలిస్తే దాని మీద నానా రాద్ధాంతం చేశారు. వాస్తవానికి పర్యావరణ అనుమతులు లేవు, జలవనరుల శాఖ అనుమతులు లేవు, అది అక్రమ కట్టడం అని చెప్పి ఒక ప్రభుత్వం ఇంకొక ప్రభుత్వ కట్టడాన్ని కూల్చేసింది. ఇక్కడ ఒక ప్రభుత్వం ప్రైవేటు అంటే వేరే పార్టీకి సంబంధించిన, ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన భవనాన్ని కూల్చేస్తే ఎట్లా కుదురుతుంది? లాజిక్ మిస్ అయ్యారు మీరు. ఇది తప్పు కదా. దీనికి మళ్ళీ కోర్టులు, కేసులు, ఇంకా దీని మీద రాద్ధాంతం. మీరు ఏం చెప్పి అధికారంలోకి వచ్చారు? 6 గ్యారెంటీలు అమలు చేస్తాం, ఈ అరాచక పాలన పోవాలి, జగన్మోహన్ రెడ్డి విధ్వంసక పాలన పోవాలని చెప్తేనే కదా మీకు అధికారం ఇచ్చింది. ఆ 6 గ్యారెంటీల అమలుకు సంబంధించి చూడండి, ఇప్పుడు సుచరిత అనే అమ్మాయి అత్యంత పాశవికంగా అత్యాచారానికి గురై బలైపోయింది. ఆమెకు న్యాయం చేయాలి. సుగాలి ప్రీతి అని చెప్పి పదే పదే మాట్లాడినరు. మళ్ళీ ఆ సుగాలి ప్రీతికి ఏం న్యాయం చేస్తారు? ఇట్లా మీ ముందర చాలా సవాళ్ళు ఉన్నాయి. వీటన్నిటి పక్కన పెట్టి ఈ కూల్చుడు రాజకీయం ఏంది అసలు? ఏం సందేశం ఏదలుచుకున్నారు? సో ప్రతిపక్షాలు ఏవి లేవు, అన్ని మన సంఘంలో ఉన్న పార్టీలే కాబట్టి ఎవడేం మాట్లాడు. వైఎస్ఆర్సీపీ ఏమో ఇప్పటికే గర్జన వణికిపోతా ఉంది. మరి ఎవరు అడగాలి ఇవన్నీ? ప్రజాస్వామ్యం గురించి ఏమో మరి పెద్ద పెద్ద లెక్చర్లు ఇస్తారు. ఇవాళే స్పీకర్ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా
ఒక్కొక్కరు ఒక్కొక్క లెక్చర్లు ఇస్తా ఉన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడతాం, ప్రతిపక్షం తోక ముడిచింది, ప్రతిపక్షంగా కూడా మనమే వ్యవహరించాల్సిన బాధ్యత అవసరం మనకుందని చెప్పి మాట్లాడిన వాళ్ళు మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన పార్టీలు, అధికార పార్టీలు ఈ పవర్ని ఎంజాయ్ చేయడం కోసం కాదు కదా. సో దయచేసి దీనికి సంబంధించి ఏం సమాధానం చెప్తారో వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.